ఫీలింగ్ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను నేను. ఆ కమ్యూనిటీ రోడ్డు ఎంత చీకటి ఉంటుందంటే నైట్ పెట్రోల్ దగ్గరే పెట్రోల్ అయిపోయింది కారులో. క్షణం వరకు అడుగడుగున దేవుడు మాకు తోడుగా ఉంటానే ఉన్నాడు. ఫ్యామిలీతో బాబు ఉన్నాడు. చాలా చీకట్లో అయిపోయినాను. నన్ను ఒక్కనే కాకుండా నా కుటుంబాన్ని కూడా ఒక టైప్ ఆఫ్ స్టేజ్లో నేను ఇరికించేసినట్టు అయిపోయింది అక్కడ. అంతటి సిచ్యువేషన్స్లో మా ముగ్గురు కన్నీళ్లను తుడిచింది దేవుడు ఒక్కడే. మా ప్రార్థన వల్ల కాదు, మేము పెట్టుకున్న నమ్మకం విశ్వాసం వల్ల కాదు, దేవుని కృప ద్వారా. లాస్ట్ 1 వీక్ నేను చెప్పలేను ఇంకా. దేవుడు మనల్ని ఇంత దాకా తీసుకొచ్చినోడు, దేవుడు రోడ్డు మీద కూర్చోబెట్టాడు అన్నది గట్టి నమ్మకం, గట్టి విశ్వాసంతో నాకు చెప్పేది. దేవుడు నీకు మార్గం తెరుస్తాడు అన్న ఒక ఆ థాట్ మా వైఫ్కి వచ్చి నాకు ఆ ఏజ్కి వాడు మాట్లాడే మాటలకి విశ్వాసంతో వాడు ఎంత గట్టిగా మాట్లాడతాడంటే ఏదో తెలియని ఒక బ్యాడ్ నెగటివ్ ఫోర్స్ అనేది అలా బంధించేసింది మాకు. సడన్గా లేచిపోయి ఫాస్ట్ ఉరికేవాడు బెడ్రూమ్లోకి. నేను వెళ్ళిపోయి డోర్ వేసేసుకునేవాడు. అంటే అది తెలియదు, నిద్రలో వెళ్ళిపోయేవాడు. అరిసేవాడు గట్టిగా, వద్దు 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 సంథింగ్. ఎప్పుడు అనుభవం చెందని, ఎప్పుడు ఫేస్ చేయలేనివి అన్నీ ఫేస్ చేశాను. దాటివ్వకుండా ఈ పాయింట్ దాటితే ఏమవుతుందా అనుకునే మాకు దేవుడు తిరిగి మమ్మల్ని పీస్లోకి నడిపించాడు. ప్రతి టియర్ని వైప్ ఆఫ్ చేసింది దేవుడు. ఇప్పుడు ఎప్పటికప్పుడు మాకు మార్గం సెట్ చేస్తూనే వచ్చాడు. ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు ఉన్నా సరే మాతో తీసుకెళ్ళాడు. ఆ మాటలన్నిటికీ దేవుడే అడ్డుగా నుంచుని ఈరోజు సమాధానం చెప్పిస్తున్నాడు. దేవుడుగా ఆయన ఇచ్చే బహుమానం, ఆయన చూపించే కృప ఒక రాత్రి కాడలో నీ అవమానాన్ని తిప్పి కొడతాడు దేవుడు. ఏదైతే ఫేస్ చేసామో దానికి డబుల్ ట్రిపుల్ దేవుడు మమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. జరిగిన ఈ గొప్ప అద్భుతమైన సాక్ష్యము, నా కుటుంబంలో జరిగిన గొప్ప సాక్ష్యము మీ జీవితాలు కూడా మార్చగలదు. ఈ సాక్ష్యం తెలవాలి అందరికీ. ఇక్కడి నుంచి మనం బయటపడతాము ఖచ్చితంగా. సాక్ష్యం అనేది మనం అందరికి చెప్తాము. మాతో ఉండి ఎవ్రీ స్టెప్ హీ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ అస్. చూపిస్తున్నా సరే, నా నేమ్ తప్పుగా బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నా సరే, ప్రచారం చేస్తున్నా సరే, దేవుడు అదే నేమ్ని చూడము నా చేతుల మీద నేను చెక్కి ఉన్నాను. ఒకప్పుడు ఏమైనా వర్క్ ఉందా అని ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసేవారు. ఇప్పుడు వర్క్ ఉందా అని చెప్పి నాకు ఫోన్లు వస్తున్నాయి. సురక్షితంగా నాకు నా నోటి దాకా తెస్తున్నాడు. అన్నీ ఏమైతే ఇవ్వాలో దేవుడు నిలబెట్టి తిరిగి అన్నీ ఇప్పించేస్తాడు. ఎప్పుడు కూడా నన్ను ఇన్సల్ట్గా దేవుడు నుంచోబెట్టాడు. ఆయన చేతి కింద నేను, నా కుటుంబం ఉన్నదా అని ప్రూవ్ చేస్తాడు. కానీ దేవుడు హస్తము మా చుట్టూ, మా కుటుంబం చుట్టూ, మా జీవితంలో బలంగా ఉందని నేను రూఢిగా నమ్ముతున్నాను. అందుకు దేవునికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నేను, నా కుటుంబం ఎప్పుడూ చెప్పుకుంటాం. చాలా స్లీప్లెస్ నైట్స్, టియర్ఫుల్ నైట్స్ చాలా ఉండేవి. ఒక రాత్రి కాడ నేను ఆ పాస్టర్ అన్నానే వాళ్ళకి ఫోన్ చేశాను. ఎంత పాస్టర్ అయినా తల్లిదండ్రులే కదా. ఫోన్ చేస్తే ఎవరు? నేను నాని ఎవరు అన్నారు. ఫోన్ చేస్తే అట్లా అనగానే, అంటే ఒక తండ్రిగా పక్కన పెడితే నాని ఎవరు అనేసరికి ఆ మాట వినగానే ఒక సెకండ్ ఆగిపోయాను నేను. అంటే ఏ కొడుకు కూడా ఆగిపోయి నాకు వెంటనే కళ్ళు నీళ్లు తిరిగాయి. ఏ కొడుకు కూడా వినని, ఎప్పుడు వింటాను అనుకోడు ఏ కొడుకు కూడా. అలాంటి మాట వినగా